Namaste dear students, welcome to our 11th video class. In this class, we are going to learn another uses of past perfect. Okay, so present form అంటే verb forms లో present form to tell regular actions and past form to tell completed actions. Okay, and I watched a movie last week. Last week. This is completed action. And I called my friend who is in Singapore. Okay, yesterday. This is also a completed action. Yesterday. Okay, and present perfect past participle form ni అంటే present form of verb past form of verb ని చూసాం. And now past participle ని ఎక్కడెక్కడ ఎలా యూస్ చేస్తారు, that's what we are going to learn now. Okay, present perfect tense just completed action. She has just called me and he has just left. ఇలా నేర్చుకున్నాం. అండ్ ఆల్రెడీ జరిగిపోయాయి, ఆల్రెడీతో ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూస్ చేస్తాం అని నేర్చుకున్నాం. అండ్ గాన్ అండ్ బీన్ డిఫరెన్స్ని నేర్చుకున్నాం. ఓకే, ద సేమ్ టైం నాట్ స్టేటెడ్ యాక్షన్స్ అంటే మన గతంలో జరిగిన టైం చెప్పనటువంటి యాక్షన్స్ చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూస్ చేస్తామని చెప్పి నేర్చుకుంటాం. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అనదర్ యూసెస్ ఆఫ్ ప్రజెంట్ పాస్ట్ పార్టిసిపిల్. ఇది హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్గా చెప్తాం. హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ ఇది ఎందుకు యూస్ చేస్తాం? ఇది కూడా పాస్ట్ యాక్షన్స్ని చెప్పడానికి యూస్ చేస్తాం. హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ కూడా పాస్ట్ యాక్షన్స్ చెప్పడానికి యూస్ చేస్తాం. కానీ పాస్ట్లో అర్లియర్ పాస్ట్ని వీ షుడ్ అండర్స్టాండ్ సో క్లియర్లీ. అంటే వాట్ ఈస్ అర్లియర్ పాస్ట్ అండ్ వాట్ ఈస్ దిస్ పాస్ట్కి అర్లియర్ పాస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, అదర్వైజ్ వీ మే నాట్ యూజ్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ ప్రాపర్గా యూజ్ చేయలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అర్లియర్ పాస్ట్ అంటే ఏంటంటే నౌ. ఫర్ ఎగ్జాంపుల్ నౌ లెట్ అస్ సపోజ్ టుడే ఈజ్ ఫ్రైడే అని అనుకుందాం. పాస్ట్ అంటే ఒక సండే, లాస్ట్ సండే పాస్ట్ అని అనుకుందాం. ఓకే, ఇక్కడ అర్లియర్ పాస్ట్ అంటే ఆ సండేకి ముందు. ఒక ఎగ్జాంపుల్ని తీసుకుని అర్లియర్ పాస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ వెంట్ టు ఏ సినిమా లాస్ట్ సండే. దేర్ వాజ్ ఎ లాంగ్ క్యూ వెన్ ఆన్ సండే. దేర్ వాజ్ ఎ లాంగ్ క్యూ బట్ వీ డిడ్ంట్ నీడ్ టు స్టాండ్ ఇన్ ద క్యూ. And because I had already bought tickets. ఎందుకు ఇక్కడ హ్యాడ్ని యూస్ చేసాం? దిస్ ఇస్ కాల్డ్ అర్లియర్ పాస్ట్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే నౌ, ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం. అండ్ పాస్ట్ లాస్ట్ సండే, ఇక్కడికి అంటే ఇప్పటికి పాస్ట్ లాస్ట్ సండే. వీ వెంట్ టు ఏ సినిమా లాస్ట్ సండే. మేము లాస్ట్ సండే ఒక సినిమాకి వెళ్ళాము. మనం ఇక్కడ లాస్ట్ సండే అనే పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? దేర్ వాజ్ ఎ లాంగ్ క్యూ. అక్కడ లాంగ్ క్యూ ఉంది. బట్ వీ డింట్ నీడ్ టు స్టాండ్ ఇన్ ద క్యూ. మేము క్యూలో నిలబడాల్సిన అవసరం లేకపోయింది. బికాస్ ఇదంతా ఇప్పుడు విషయమే. సినిమాకి వెళ్ళటం, క్యూలో నిలబడాల్సిన అవసరం లేకపోవటం, క్యూ ఉండటం, ఇదంతా ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే బికాస్ ఎందుకు నిలబడాల్సిన అవసరం లేదు? బికాస్ ఐ హ్యాడ్ ఆల్రెడీ బాట్ టికెట్స్. హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్. ఐ హ్యాడ్ బాట్, నేను ఆల్రెడీ టికెట్స్ కొనేసాను. ఇది అర్లియర్ పాస్ట్. ఎందుకంటే ఈ పాస్ట్ లాస్ట్ సండే సినిమాకి వెళ్ళటం, లాంగ్ క్యూలో నిలబడటం, వీటన్నింటికన్నా ముందు ఏం జరిగింది? అర్లియర్ పాస్ట్లో బాట్ టికెట్స్, BOUGHT, బాట్ టికెట్స్. ఆల్రెడీ ఐ హ్యాడ్, ఈ అర్లియర్ పాస్ట్ని మనం ఐ హ్యాడ్ బాట్ టికెట్స్, ఐ హ్యాడ్ ఆల్రెడీ బాట్ టికెట్స్. ఇక్కడికి ఆల్రెడీ అంటే ఎప్పుడు? ఇప్పటికీ, అంతకు ముందే కొనేయటం. అంటే ఏదైనా ఒక పాస్ట్ ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నప్పుడు, 2 or more than 2 యాక్షన్స్ ఆర్ ఇన్సిడెంట్స్ చెప్తున్నప్పుడు అందులో అన్నింటికన్నా ముందు జరిగిన విషయాన్ని చెప్పడానికి మనం పాస్ట్ అంటే 2 యాక్షన్స్ అయినా అండ్ మోర్ దెన్ 2 యాక్షన్స్ అయినా చెప్పడానికి మనం ఈ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ని, హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అన్నింటికన్నా ముందు జరిగినటువంటి అర్లియర్ పాస్ట్ని మనం ఒకసారి ఎలా చెప్తాం? పాస్ట్ పార్టిసిపిల్. ఇక్కడ ఐ బాట్ ద టికెట్స్ అని అనలేదు. ఐ హ్యాడ్ ఆల్రెడీ బాట్ ద టికెట్స్. వై వి యూజ్డ్ ఐ హ్యాడ్? బికాస్
ఈ ఇన్సిడెంట్ కన్నా, ఈ పాస్ట్ ఇన్సిడెంట్ కన్నా అది ముందు జరిగింది. సినిమాకు వెళ్ళటం, క్యూలో ఉండటం, వీటన్నింటికన్నా ముందు జరిగింది ఏంటంటే ఐ హ్యాడ్ ఆల్రెడీ బాట్ టికెట్స్, దట్స్ వై వీ డింట్ నీడ్ టు స్టాండ్ ఇన్ ద క్యూ. వెన్ వీ టాక్ అబౌట్ అన్ ఈవెంట్ ఆర్ సిచ్యుయేషన్ ఇన్ పాస్ట్, వీ యూస్ సింపుల్ పాస్ట్ అండ్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్. ఓకే, if we talk about an action or an event before that time, ఆ టైం కన్నా, ఆ పాస్ట్ టైం కన్నా ముందు జరిగితే వి యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దానికే మనం ఏం చెప్పుకున్నాం అంటే లాస్ట్ సండే వి వెంట్ టు ఎ సినిమా, దిస్ ఇస్ పాస్ట్ యాక్షన్. లాస్ట్ సండే వి వెంట్ టు ఎ సినిమా, దిస్ ఇస్ పాస్ట్ యాక్షన్. అండ్ దేర్ వాజ్ ఎ లాంగ్ క్యూ, ఇది కూడా అప్పుడు జరిగింది. దేర్ వాజ్ ఎ లాంగ్ క్యూ, ఇది కూడా పాస్టే. అండ్ వీ డీంట్ నీడ్ టు స్టాండ్ ఇన్ ద క్యూ, ఆ క్యూలో నిలబడాల్సిన అవసరం లేకపోయింది. వీ డీంట్ నీడ్ టు స్టాండ్ ఇన్ ద క్యూ బికాస్ ఇప్పుడు ఇదంతా సండే జరిగితే సండే కన్నా ముందేం జరిగింది ఏంటంటే ఐ హ్యాడ్ ఆల్రెడీ బాట్ టికెట్స్, దిస్ ఈస్ కాల్డ్ ఎర్లియర్ పాస్ట్. ఓకే, ఇలా మీకు అర్థమవుతుంది. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, అర్లియర్ పాస్ట్తోనే అనదర్ ఎగ్జాంపుల్ని చూద్దాం. మీకు అర్లియర్ పాస్ట్లో హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని ఎలా యూస్ చేయాలో కరెక్ట్గా తెలుస్తుంది. వి రీచ్ టు ద రైల్వే స్టేషన్ అట్ 2:15. వి రీచ్ టు ద రైల్వే స్టేషన్ అట్ 2:15, 2:15కి చేరాం. బట్ ద ట్రైన్ వాజ్ లేట్ ఫర్ 3 hours. వెళ్ళినప్పటికి అప్పటికే ట్రైన్ లేట్ ఉంది. ద ట్రైన్ వాజ్ లేట్ ఫర్ 3 hours, 3 గంటలు. సో వీ వెంట్ టు ద సినిమా నియర్ బై, ఒక సినిమా హాల్ దగ్గరకో ఎక్కడికో వెళ్ళాం. వీ వెంట్ టు ద సినిమా నియర్ బై. నౌ వాట్ హ్యాపెన్? బట్ by the time we reached, the movie had already begun. By the time we reached, the movie had already begun. ఇక్కడ ఒక సీక్వెన్స్ ఎలా వస్తుంది, ఒక ఇన్సిడెంట్ ఎలా జరుగుతుంది అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా ఉన్నాయో చూడండి. వీ రీచ్ టు ద రైల్వే స్టేషన్ 2:15, 2:15కి రీచ్ చేరాము. పాస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఏదో లాస్ట్ సండేనో లాస్ట్ సాటర్డేనో చెప్తున్నాం. వీ రీచ్ టు ద రైల్వే స్టేషన్ అట్ 2:15. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? ద ట్రైన్ వాజ్ లేట్ ఫర్ 3 hours. 3 hours అక్కడ ట్రైన్ లేట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన విషయం. అప్పుడు మనం ఏం చేసాం? వి వెంట్ టు ఏ నియర్ బై సినిమా హాల్ ఎక్కడో దగ్గర నియర్ బై ఉంటే ఈ స్పెండ్ చేయడానికి అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు ఇదంతా పాస్ట్, వెళ్ళడం, అక్కడి నుంచి ట్రైన్ లేట్ అవ్వడం, అక్కడి నుంచి సినిమా హాల్కి వెళ్ళడం. అప్పుడు ఏం జరిగింది? అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది? అప్పటికే సినిమా మొదలైపోయింది. ఇది అన్నిటికన్నా ముందు జరిగింది. సో the movie had already begun. The movie had already begun. This is past perfect tense. ఎందుకు దీన్ని వాడాం అంటే ఈ ట్రైన్కి వెళ్ళటం ఇవన్నీ ముందు చెప్పి ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక పని అయిపోయింది. బిఫోర్ వీ రీచ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. బిఫోర్ వీ రీచ్డ్, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. బిఫోర్ వీ రీచ్డ్ ద రైల్వే స్టేషన్, మేము రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ముందు, ఇది పాస్ట్లో గురించి చెప్తున్నాం. అంతకు ముందు ఏం జరిగింది? ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. General examples: the patient had died before the doctor came. The patient had died before the doctor came. Doctor రావడం ఒక టైం జరిగింది, పేషెంట్ చనిపోవడం ఒక టైం జరిగింది. before the doctor came, the patient had died. ముందు జరిగింది పేషెంట్ చనిపోవడం, కాబట్టి మనం అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ని యూస్ చేస్తాం. ఓకే, సో ఈ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఓకే, ఒకసారి ఈ స్ట్రక్చర్ని చూద్దాం. Let us take one example with past participle positive. Okay, he didn't call her. Didn't అంటే పాస్టే కదా. He didn't call her because he had lost her phone number. He didn't call her. పాస్ట్లో జరిగింది, నిన్నో మొన్నో ఈవినింగ్ ఎప్పుడో జరిగింది. హీ డింట్ కాల్ హర్, ఫోన్ చేయలేదు. బికాస్ హీ హ్యాడ్ లాస్ట్ హిస్ ఫోన్ నెంబర్. అతను ఆమె ఫోన్ నెంబర్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడు పోగొట్టుకున్నాడు? ఇతను ఎందుకు కాల్ చేయలేదు? కాల్ చేయడానికి ముందు, కాల్ చేయాలనుకున్న దానికన్నా ముందు పోగొట్టుకున్నాడు. కాబట్టి హీ డింట్ కాల్ హర్ బికాస్ హీ హ్యాడ్ లాస్ట్. చూడండి, హీ డింట్ కాల్ హర్ బికాస్ హీ లాస్ట్ హర్ ఫోన్ నెంబర్ అని మనం చెప్పలేదు. ఇక్కడ ఏది ముందు ఏది తర్వాత కూడా మనకు తెలుస్తుంది. హీ డింట్ కాల్ హర్ బికాస్ హీ హ్యాడ్ లాస్ట్ హర్ ఫోన్ నెంబర్. అతను ముందు ఫోన్ నెంబర్ని పోగొట్టుకున్నాడు. హీ హ్యాడ్ లాస్ట్ అంటే హీ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వచ్చిందంటే అది ముందు జరిగింది. దట్స్ వై హీ డింట్ కాల్ హర్. ఇది సెకండ్ ఇన్స్టెంట్. యూ గెట్ మై పాయింట్? ఓకే, సో లెట్ us ఐ గాట్ అవుట్ ఆఫ్ ద కార్. నేను కార్ నుంచి బయటకు వచ్చాను. ఐ గాట్ అవుట్ ఆఫ్ ద కార్ అండ్ వెంట్ ఇన్ టు ద ఆఫీస్. ఐ గాట్ ఆఫ్ ద కార్
ఐ గాట్ అవుట్ ఆఫ్ ద కార్ అండ్ వెంట్ ఇన్ టు ద ఓకే మన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను. బట్ నో బడీ వాజ్ దేర్, అక్కడ ఎవరూ లేరు. ఈ మూడు ఒక సీక్వెన్స్ చెప్తుంది. ఐ గాట్ అవుట్ ఆఫ్ ద కార్, ఐ వెంట్ టు మై ఆఫీస్, ఐ వెంట్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ద ఆఫీస్, ఓకే, బట్ నో బడీ వాజ్ దేర్. దెన్ వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఎవ్రీబడి హ్యాడ్ గాన్ హోమ్. ఎవ్రీబడి హ్యాడ్ గాన్ హోమ్. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎవ్రీబడి హ్యాడ్ గాన్ అని చెప్పాం? బికాజ్ నేను దిగడం, లోపలికి వెళ్ళటం, లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేకపోవటం, ఇదంతా జరిగింది. వీటన్నిటికన్నా ముందు జరిగింది ఏంటంటే ఓకే, ఎవ్రీబడి హ్యాడ్ గాన్. ఓకే, అండ్ దిస్ ఈస్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్. అండ్ లెట్ us see నెగటివ్ స్ట్రక్చర్. నెగటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి. Let us see a couple of negative examples. I didn't understand. నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కాదు. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నిన్నటి గురించో మొన్నటి గురించో ఏదో ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి నేనేం చెప్తున్నాను. ఐ డింట్ అండర్స్టాండ్ వై షీ హ్యాడ్ నాట్ కాల్డ్ హిమ్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఐ డింట్ అండర్స్టాండ్, నాకు అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? అంతకుముందు జరిగిన ఒక సంఘటన. ఆ సంఘటన, ఆ ఇన్సిడెంట్ ఏంటి? వై షీ హ్యాడ్ నాట్ కాల్డ్ హిమ్. వై వచ్చింది కాబట్టి ఇది క్వశ్చన్ కాదు. అలా అయితే స్ట్రక్చర్ మళ్ళీ మారిపోతుంది. వై హ్యాడ్ అని వస్తుంది, కానీ ఇక్కడ వై తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. వై షీ హ్యాడ్ నాట్ కాల్డ్ హిమ్. ఆమె అతనికి ఫోన్ చేయలేదు. ఎందుకో ఆ విషయం నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఆమె ఫోన్ చేయడం చేయకపోవటం అనేది అర్లియర్ పాస్ట్, నాకు అర్థం అవ్వడం అవ్వకపోవటం అనేది తర్వాత జరిగిన పాస్ట్. ఐ డెంట్ అండర్స్టాండ్, నిన్న నాకు అర్థం కాలేదు. నిన్న ఆమె అతనికి ఫోన్ చేయలేదు. దాని తర్వాత జరిగింది ఏంటంటే ఆ విషయం ఎందుకు చేయలేదనే విషయం నాకు తర్వాత అర్థం కాలేదు. చేస్తానన్న టైంకి ఎందుకు చేయలేదో ఆ తర్వాత చేయలేదన్న విషయం నాకు అర్థం కాలేదు. సో ఐ డెంట్ అండర్స్టాండ్ వై షీ హ్యాడ్ నాట్ కాల్డ్ ఆర్ ఫోన్డ్ హిమ్. ఆ విషయం నాకు ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు. ఓకే, ఇది నెగిటివ్లో ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ వీ కుడ్ నాట్ గెస్, మేము అర్థం చేసుకోలేకపోయాం. వీ కుడ్ నాట్ గెస్ వై హీ హ్యాడ్ నాట్ కమ్ విత్ అస్. మనం ఎవరినో పిలిచాం, అతను రాలేదు. అప్పుడు మనకు అర్థం కాలేదు. ఆ తర్వాత మనం చెప్తున్నాం, మనం పిలవటం అతను రాకపోవటం అనేది ముందు జరిగింది. తర్వాత మనం చెప్తున్నాం ఏంటంటే వీ కుడ్ నాట్ గెస్, వీ కుడ్ గెస్, మేము గెస్ చేయలేకపోయాం. వై హీ హ్యాడ్ నాట్ కమ్ విత్ అస్. అతను మాతో ఎందుకు రాలేదో, రాకపోయిన తర్వాత మేము అనుకునేటప్పుడు దాన్ని గెస్ చేయలేకపోయాం. దిస్ ఇస్ నెగటివ్ స్ట్రక్చర్. అండ్ ఈ హ్యాడ్ వీటితో యూజువల్గా పాజిటివ్ నెగిటివ్ స్ట్రక్చర్స్లోనే ఎక్కువగా చెప్తాం. బట్ లెట్ us see క్వశ్చన్ స్ట్రక్చర్ 2. లెట్ us see a couple of question examples. యూజువల్గా క్వశ్చన్స్ అడగం. ఒకవేళ మీరు వెళ్ళడానికి ముందే సినిమా మొదలైపోయిందా? ఇక్కడ రెండు ఇన్సిడెంట్స్, ఒకటి వీళ్ళు వెళ్ళడం, రెండు సినిమా మొదలవటం. ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం అంటే మీరు వెళ్ళడం దానికన్నా ముందు సినిమా మొదలైందా? సో ఎలా అడుగుతాం? హ్యాడ్ ద మూవీ బిగన్, హ్యాడ్ ద మూవీ బిగన్ బిఫోర్ యూ రీచ్ దేర్. అక్కడికి వెళ్ళడానికి ముందే ఆ సినిమా మొదలైపోయిందా? ఓకే, అట్ ద సేమ్ టైం హ్యాడ్ ద ట్రైన్ లెఫ్ట్, హ్యాడ్ ద ట్రైన్ లెఫ్ట్ బిఫోర్ యూ రీచ్ ద రైల్వే స్టేషన్. హ్యాడ్ ద ట్రైన్ లెఫ్ట్ బిఫోర్ యూ రీచ్ ద రైల్వే స్టేషన్. మీరు వెళ్ళడానికి ముందే ట్రైన్ వెళ్ళిపోయిందా? సో వెరీ సాడ్. ఇలా మనకి క్వశ్చన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, సో ఎక్సర్సైజ్ ఏంటంటే యూ షుడ్ ఐడెంటిఫై వాట్ ఈస్ పాస్ట్ అండ్ వాట్ ఈస్ పాస్ట్ పార్టిసిపిల్. పాస్ట్ అంటే ఏంటి, పాస్ట్ పార్టిసిపిల్లో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి అనేది మీకు అర్థం కావాలి. అండ్ యూ మస్ట్ లెర్న్ వే టు యూస్ సింపుల్ పాస్ట్ అండ్ వే టు యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సింపుల్ పాస్ట్ని ఎక్కడ యూస్ చేయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ని ఎక్కడ యూస్ చేయాలి అనేది మీకు అర్థం కావాలి. సో కొన్ని ఎక్సర్సైజెస్, ఒక 2-3 ఎక్సర్సైజెస్ని ఓరల్గా చేయండి, నేను పంపిస్తున్నాను. వాటితో మీకు ఎంతవరకు అర్థమైందో నాకు కూడా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం ఇదే టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఇంకాస్త క్లియర్గా అంటే సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇంకాస్త నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.